నమస్తే అండి, నేను డాక్టర్ కృష్ణ ప్రసాద్, వాస్కులర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, శివశక్తి హాస్పిటల్, పిఎం పాలెం, విశాఖపట్నం. ఇవాళ నేను చాలా కామన్ గా చూసే ఒక కండిషన్ ని క్లారిటీ కోసం వీడియోలో పెడదాం అనుకుంటున్నాను. అదేంటంటే విచ్చలవిడిగా అసలు ప్రిస్క్రిప్షనే లేకుండా కంటిన్యూస్ గా యాంటాసిడ్ టాబ్లెట్లు, అంటే యాసిడ్ తగ్గించే టాబ్లెట్లు వాడేయడం. గ్యాస్ట్రిక్ అని మెడికల్ షాప్కి వెళ్ళడం, ఆడు బఠానీ గింజలు ఇచ్చినట్టు ఇచ్చేయడం, వీళ్ళు వేసేసుకోవడం. అలా వాడచ్చా? ఖచ్చితంగా చెప్పాలంటే ఎప్పటికీ వాడకూడదు. గ్యాస్ట్రైటిస్ అన్నది లాంగ్ టర్మ్ సమస్య కాదు. దేని వల్ల వస్తుందో దాన్ని కనిపెడితే దాన్ని ట్రీట్ చేయొచ్చు. మోస్ట్ కామన్ కాజ్ అన్నది హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్. ఒకప్పుడు దీని గురించి తెలియదు. 1990లోనే దీనికి కనుగొన్నారు. అంతవరకు ఇలాగే బిళ్ళలు వాడేవారు, దానికోసం సర్జరీలు కూడా జరిగేవి. కానీ ఇప్పట్లో అవన్నీ పోయాయి. కరెక్ట్ గా కనుక్కొని దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంతగా అవసరం అయితే ఒక ఎండోస్కోపీ చేస్తే దాని గురించి తెలిసిపోతుంది. అది మానేసి ఇలాగా ఇష్టం వచ్చినట్టు బిళ్ళలు మింగడం వల్ల ఒంట్లో యాసిడ్ తగ్గిపోద్ది. యాసిడ్ ఏం వేస్ట్ ప్రోడక్ట్ కాదు, దేవుడు ఉట్టినే ఇవ్వలేదు. దానివల్ల చాలా విటమిన్లు పోతాయి. ఈవెన్ అది కడుపులో క్యాన్సర్ కాజ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ లో అని కూడా ఇంకా డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు, కానీ సందేహాలు మొదలవుతాయి. సో దయచేసి ఇష్టం వచ్చినట్టు లాంగ్ టర్మ్ యాసిడ్ టాబ్లెట్లు మింగకండి. మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. ఎందువల్ల గ్యాస్ట్రైటిస్ వస్తుందో కనుక్కుంటే దాన్ని ట్రీట్ చేయటం చాలా సులభం.